హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతానికి 2 డేస్ ముందు తీసుకున్న వీడియో. నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోకుండా అట్లా ఉండడం వల్ల ఇంక ఇల్లంతా సరిగ్గా సదురుకోకుండా చిందరవందరగా ఇట్లా అయిపోయింది. అందుకని శ్రీమంతానికి 2 డేస్ ముందు ఇలా ఇల్లు సదురుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ముందైతే షెల్ఫ్ నుంచి స్టార్ట్ చేశాను. సో నా బట్టలు తీయగానే బట్టల కింద ఒక 2 రూపీస్ కాయిన్ అయితే దొరికింది నాకైతే. అట్లా పెట్టి మర్చిపోతూ ఉంటా అప్పుడప్పుడు. అట్లా దొరుకుతూ ఉంటే 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అనుకుంటూ బట్టలన్నీ తీసేసి పక్కన పెట్టేసి షెల్ఫ్ని ఒకసారి చీపురు కట్టుతో బూజు అంతా దులిపి పెట్టేసాను. కొంచెం అన్నీ మడత పెట్టే ఉన్న బట్టలు నిన్న నేను బట్టలు ఉతుక్కున్నా. అవి కూడా తీసుకొచ్చుకొని అన్నీ కలిపి మడతేసిన బట్టలతో పెట్టేశాను. అంటే అన్నీ ఆల్రెడీ మడతేసే ఉన్నాయి, కాకపోతే కొంచెం పైన ఉన్నవన్నీ చెల్లాచెదరైపోతూ ఉన్నాయి అంతే. అవన్నీ తీసి సెట్ చేసేసుకున్నాను. నా బట్టలు అయితే మడత పెట్టేసుకొని నావి నా షెల్ఫ్లో పెట్టుకొని మా హస్బెండ్వి కూడా పెట్టేశాను. టీ షర్ట్స్, షర్ట్స్, షార్ట్స్, ప్యాంట్స్ అన్నీ పెట్టేశాక కింద షెల్ఫ్కి వచ్చేసేవరకు నా బట్టలు కొన్ని అట్ట పెట్టలు ఎందుకు నాకు పాడేయాలనిపించదు అసలు. ఏమైనా ఆర్డర్ పెట్టినవి ఇంట్లోకి ఏదో ఒక అట్టపెట్ట అయితే వస్తూనే ఉంటుంది కదండి. అవన్నీ పారేయాలనిపించదు. అలా ఏదో ఒకటి దానికి పేపర్ అయితే అతికిచ్చేసి అట్లా డిజైన్ చేసుకొని దాంట్లో నా చిన్న చిన్న థింగ్స్ అన్ని పెట్టుకుంటాను. వెనకాల పెట్టిన ఉండి బుడ్డి తాంబేలదండి. అది బయట పెడదామని అనుకుంటున్నా, కానీ లోపల పెట్టాను. సో ఈ షెల్ఫ్ అయితే ఇలా సదిరేయడం అయితే అయిపోయింది. పైన నావి, మిడిల్లో మా హస్బెండ్వి, కింద వచ్చేసి నావే కొన్ని బట్టలు. మొత్తానికి కింద పెట్టినవి వచ్చేసి అవి కూడా నా చిన్న చిన్నవి వేసుకొనివి, పాతవి బట్టలు అట్లా ఉంటాయి కదండి ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చడానికి. అట్లాంటివి ఆ బ్యాగ్స్లో పెట్టుకుంటాను. ఇటు వచ్చేసి టేబుల్ మీద ఉన్నాయన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసి టేబుల్ మీద వాటర్ స్ప్రే చేసుకుంటూ, వాటర్ అవి నార్మల్ ప్లెయిన్ వాటరే, వాటర్ స్ప్రే చేసుకుంటూ వంగి చేసుకోలేను కాబట్టి కింద ఒక చిన్న స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చొని మొత్తం టేబుల్ మొత్తం వాటర్తో క్లీన్ చేసేసుకొని మొత్తం దాన్ని తిప్పి మళ్ళీ వెనకాల సైడ్ కూడా క్లీన్ చేసిన తర్వాత చేసుకొని నాకు వచ్చేసి ఆ టేబుల్ కింద కూడా ఒక 5 రూపీస్ కాయిన్ దొరుకుండే. స్టార్టింగ్ మీకు టేబుల్ జరపగానే కనిపిస్తుంది ఒక కాయిన్ చివరిన. సో అది వచ్చేసి 5 రూపీస్ కాయిన్ అది. సో అలా దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ డబ్బులు. కొన్ని చోట్ల పెట్టి మర్చిపోతూ ఉంటాను నేనైనా, లేకపోతే మీరు కూడా అలానే మర్చిపోతూ ఉంటారా చెప్పండి. అంతా ఊడ్చేసిన తర్వాత టేబుల్ తుడిచి పెట్టుకున్నా కదా, దాని మీద ఉన్న డబ్బాలు అవన్నీ నా జ్యువెలరీ బాక్సెస్, నా బ్యాంగిల్స్, ఇవన్నీ మీకు ఇవి కూడా కావాలి అంటే చెప్పండి, నేను వీడియో తీసి పెడతాను. నా జ్యువెలరీ కలెక్షన్, బ్యాంగిల్ కలెక్షన్ అంతా. ఆ డబ్బాలను కూడా ఒకసారి పొడి క్లాత్తో అలా పైన చేసుకొని పెట్టేసుకుంటున్నాను. డస్ట్ పడుతుంది కదండి. అలాగే కింద టేబుల్ మీద పెట్టేసి పైన వచ్చేసి మనీ ప్లాంట్ మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో తెచ్చి పెట్టుకున్నాను. అది అలా చిన్నగా పెరుగుతుంది. సో అది గ్రోతే లేదు అసలు, చిన్నగా పెరుగుతుంది. మీకు ఇది ఎలా పెంచాలో ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. సరే ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి, మంత్లీనా లేకపోతే మంత్లీ 2 times 3 times అట్లా ఎప్పుడు చేంజ్ చేయాలో నాకు చెప్పండి మీకు తెలిసినట్టయితే. స్టార్టింగ్లో నా బట్టలు మడత పెట్టేటప్పుడు శారీస్ పక్కకు పెట్టాను కదండి, అవి బీరువాలో పెట్టేశాను. కోసం బీరువాలో ఉన్న శారీస్ చూపిద్దామన్నా వీలు లేదు, అసలు డోర్స్ ఓపెన్ అవ్వవు. ఒక సైడ్ తీసి ఇంకొక సైడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ పెట్టుకోవాలి, మళ్ళీ వేరే సైడ్ పెట్టుకోవాలంటే సేమ్ అంతే. ఇటు సైడ్ తీసి అటు సైడ్ పెట్టుకోవాలి. నేను బెడ్ కూడా దులిపేసిన తర్వాత బయట హాల్ ఇది ఎక్కువ చూపించలేదు. హాల్ ఎప్పుడు స్టార్టింగ్ వీడియోస్ కదండి ఇప్పుడే. పైన ఉన్న కవర్లు అవన్నీ తీసి వేస్ట్ అన్నీ పాడేసి ప్రజెంట్ కావాల్సినవి మాత్రమే ఉంచాను. ఈ షెల్ఫ్లో కూడా ఫొటోస్, ఫ్రేమ్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని చీపురు కట్టుకొని బూజంతా పైన ఆల్రెడీ ఒక 1 month ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి అంత డస్ట్ ఉండదు, కొంచెమే ఉంటుంది. పైన అలా క్లీన్ చేసేసి వాటి ప్లేస్లో అట్లా పెట్టేసిన తర్వాత ఇటు ఫిష్ ట్యాంక్ అయితే మనతోని కాదు, మన వల్ల కాదు, అది మనతోని కాదు కాబట్టి క్లీన్ చేయడం. దాన్ని అక్కడ పక్కన వదిలేసి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ క్లీన్ చేసుకుంటాను. ఒక చిన్న బ్రష్ దొరుకుతుంది మార్కెట్లో కదా, బ్రష్తోని వాష్ బేసిన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. వాష్ బేసిన్ పైన ఉన్న మిర్రర్ మీద కొన్ని వాటర్ అలా చల్లి
మిర్రర్ కూడా క్లీన్ చేసేసుకున్నా. ఇంకా కిచెన్లోకి వచ్చేసేసరికి అత్తయ్య గిన్నెలు ఆల్రెడీ తోమి పెట్టేశారు. ఇంకా ఆ గిన్నెలన్నిటిని ఎక్కడొక్కడవి సదిరి పెట్టేసుకుంటున్నాను. నా కిచెన్ అయితే నేను ఎప్పుడు కిచెన్లోనే ఉంటాను కాబట్టి నేను కిచెన్ చాలామందికి చాలాసార్లు చూపించేసాను, చాలా వీడియోస్లో పెట్టేశాను కిచెన్ని. నా కిచెన్ అయితే మీకు ఇంకా కొత్త ఏమి లేదు. సో ఇంకా పిండి వంటలు చేసుకున్నవన్నీ డబ్బాల్లో వేసి కింద అట్లా పెట్టుకున్నాను. ఇంకా ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా నేను వీడియోస్ పెడతాను. ఇది ఇంకా నా ఓపిక బట్టి నేను చేసుకున్న చిన్న చిన్న పనులు. ఇంకా డీప్ క్లీన్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే నా హెల్త్ అంత బాగోలేదు. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ చేసేంత సిచ్యువేషన్లో కూడా లేను కాబట్టి నాకు ఓపిక ఉన్నంత వరకు చేసుకున్నాను. ఇంకా మనతోని కానివన్నీ వదిలేసాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా తూడ్చేసాను. ఫ్రిడ్జ్ సైడ్లకి ముందు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం క్లీన్ చేసి పైన కూడా క్లీన్ చేశాను. ఇంకా విండోస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. కిటికీలన్నీ ఓపెన్ చేసి చీపురు కట్టతోనే బూజు మొత్తం దులిపేసుకున్నాను. అత్తయ్య వాళ్ళ రూమ్లో వచ్చేసి మంచం కింద మ్యాక్సిమం రోజు ఇల్లు ఊకినప్పుడు అంతా ముందు ఊడుస్తాను. మంచం కింద చీపురు వెళ్ళినంత వరకు ఊడుస్తాను. ఇంకా వంగలేను కాబట్టి ఇలా డీప్ క్లీన్ పెట్టుకున్నప్పుడు మంచాన్ని సైడ్కి లాక్కొని మరీ ఊడుస్తూ ఉంటాను. చాలా రోజులైంది కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంది. దుమ్ము అంటే బూజులా ఉంది, మొత్తం అదంతా గోడకి పట్టేసి ఉంది. ఇంకా చీపురు కట్టతో గోడ సైడ్లకి, ఇంకా అత్త వాళ్ళ రూమ్లో పైన కొంచెం బూజు ఉంటే అది కూడా దులిపేసుకున్నాను. ఈరోజు మా అత్తయ్య బెడ్షీట్స్ అన్నీ ఉతుక్కున్నారు వాళ్ళవి. పొద్దున్నే లేవగా నానబెట్టమంటే ఇంకా వాళ్ళ వరకు 4 బెడ్షీట్స్ అవి నానబెట్టేసాను, ఉతుక్కుంటున్నారు. ఇంకా అండి ఇక్కడితో ఇల్లు అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా కిచెన్ ప్రస్తుతానికి హాల్ కొంచెం, ఇంకా కిచెన్లో క్లీన్ చేసేదంతా ఏం లేదు. కిచెన్ ఇప్పుడు బాగానే ఉంటుంది, గిన్నెల వరకు సదురుకుంటూ అయిపోతుంది కిచెన్. మా ఇల్లు మొత్తంలో బెడ్రూమ్ హాల్స్ కన్నా కిచెన్ ఒక్కటే నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇంకా ఇక్కడితో చెత్త ఎత్తడంతో ఇల్లు కూడా అయిపోయింది క్లీన్ చేయడం. ఇంకా బయట కూడా ఇంక ఇక్కడితో ఇల్లు అయితే ఉడవడం అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చే వరకు బండలు అయితే ఘోరంగా చల్లగా ఉంటున్నాయండి, చాలా చల్లగా ఉంటున్నాయి. చెప్పులు లేకుండా అసలు నడవాలనిపించట్లేదు, అంత చల్లగా అయిపోతున్నాయి, కాళ్ళతో సహా చల్లగా అయిపోతున్నాయి. ఇంకా నా ప్రెగ్నెన్సీలో వీడియోస్ అయితే కొంచెం తక్కువనే పోస్ట్ చేస్తున్నాను, కానీ ఇక మీద వీడియోస్ వీక్లీ 3 times అట్లా అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మా అత్తయ్య బెడ్షీట్స్ ఉతుకుతుంది. ఇంకా అత్తకైతే వేడి నీళ్ళు పెట్టేశాను. ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ మళ్ళా.